తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, రోజు గడిస్తే చాలు అనే రోజుల నుంచి అమెరికాలోనే ద మోస్ట్ ఫేమస్ మిలియనియర్ అయిన వాడు ఎవడో తెలుసా మీకు? అది తెలియాలంటే వీడు చివరి దాకా చూడండి. చిన్నప్పటి నుంచి ఒక్క తల్లి కష్టం మీద పెరిగి పెద్ద అయిన అష్ట కష్టాలు పడి మెడికల్ ఎక్విప్మెంట్ అమ్మే వ్యాపారం మొదలుపెట్టి కొన్ని రోజులకే వ్యాపారం బాగా సెట్ అయ్యి పెళ్లి చేసుకొని ఒక కొడుకుని కన్నారు. ఆ తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల్లో కూరుకుపోయి రోడ్డు మీద పడ్డాడు. అప్పుడే వెంటనే తన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. తన కొడుకుని ఇల్లు లేక డబ్బులు లేక కొన్ని రోజులు చర్చిలో, మెట్రో స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ, కొన్నిసార్లు అయితే పబ్లిక్ టాయిలెట్స్లో కూడా నిద్రపోయారు. అలాంటి రోజుల్లో బాగా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలి, జీవితం అంటే ఇది కాదు, నా కొడుకు భవిష్యత్తు నేను బాగా చూసుకోవాలి అనే కాన్సెప్ట్తోని జాబుల కోసం వెతాడు. ఎక్కడ కూడా జాబులు తనకి ఇవ్వలేదు. ఏదోలా స్టాక్ మార్కెట్ కంపెనీలో జీతం లేకపోయినా పనిచేశాడు. కొన్ని రోజులు తన కష్టాన్ని చూసి ఉద్యోగం ఖాయం చేసి సాలరీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి తన జీవితం స్టార్ట్ అయింది. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి గార్డ్నర్ రిచ్ అండ్ కో కంపెనీ ప్రారంభించారు. తర్వాత మిలియనియర్ అయ్యారు. ద వరల్డ్ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. తన జీవిత కథపై ఇటీవల ద పర్స్యూట్ ఆఫ్ ద హ్యాపీనెస్ అనే సినిమా కూడా వచ్చింది. తను ఎవరో కాదు, క్రిస్ పాల్ గార్డెన్. మన జీవితంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, హార్డ్ వర్క్ ఇది కథ ముగింపు కాదు, మీ విజయానికి ఇది ఆరంభం.